సార్ నాకు మ్యారేజ్ 3 years అయింది సార్. ఓకే. అయితే ఫస్ట్ ఇయర్ లో ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. ఓకే. 3 months పోయింది సార్. మళ్ళీ ఇంతవరకు రాలేదు సార్. ఓకే. అయితే టెస్ట్ లో చేయించాను సార్. అయితే మా మిసెస్ కి ఈ యూట్రస్ ఒక సైడ్ బెండి ఉందని అన్నారు సార్. వాలిపోయింది అన్నారు. ఓకే. దానివల్ల ఏమో రావట్లేదు ఏంటి అనేది ఒకసారి కనుక్కుందామని. బేసిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి యూట్రస్ యొక్క సైజ్తో సంబంధం లేదండి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత బేబీని అంటే శిశువుని పెంచే బాధ్యత గర్భసంచిలో ఉంటుంది. కాకపోతే ఒకవైపు వాలిపోయినా సరే నార్మల్గా అయితే కొన్నిసార్లు కొన్ని రేరెస్ట్ కండిషన్లు అబార్షన్స్ అవుతాయి, కానీ నార్మల్గా ప్రెగ్నెన్సీ రాకపోవడం అంటే అయితే ఏమి ఉండదండి. మీకు ఏంటంటే మేము ఇప్పుడు డాక్టర్స్ ఏంటంటే మెడికల్ టర్మినాలజీ వేరుగా ఉంటుంది, మీకు అవగాహన కోసం చెప్పే విధానం వేరుగా ఉంటుంది. దానివల్ల వాళ్ళు చెప్పినట్టున్నారు. ఒక్కసారి ఆ రిపోర్ట్ చూస్తే కానీ మేము కరెక్ట్గా క్లారిఫికేషన్ ఇవ్వలేనండి. ఆ క్లారిఫికేషన్ చూసిన తర్వాత మీకు నేను చెప్తాను. ఎందుకంటే యూట్రస్లో కూడా డిఫరెంట్ వైట్స్ ఉంటాయి. బైకార్నేట్ అని, కొన్నిసార్లు ఇన్ఫర్టైల్ యూట్రస్ అని, నార్మల్గా యూట్రస్ కొంచెం ఎన్లార్జ్ అయిన వాటిలో కానీ అలా డిఫరెంట్స్ ఉంటాయి. దాంట్లో మనం ఒకసారి చూసుకుంటే కానీ కన్ఫర్మేషన్ చేయలేమండి.